వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నరేంద్ర మోదీ అపార చాణక్యుడు. అందుకే 130 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతలయ్యే చేశారు. 2 పర్యాలు కేవలం తన చరిష్మాతోనే భారతీయ జనతా పార్టీని వరుసగా 2 సార్లు అధికారంలోకి తెచ్చారు. మూడోసారి 400 సీట్లతో మరోమారు అధికారంలోకి వచ్చేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వికసిత్ భారత్ నినాదంతో దూసుకుపోతున్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి అందకుండా చాణక్యం ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా మోదీ తనదైన చాణక్యం ప్రదర్శించారు. ఏపీలో తనకు పొత్తు అవసరం లేకున్నా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలవంతంగా పొత్తులోకి లాగారు. ఇక ఏపీపై ఎలాంటి ఆశలు లేని బీజేపీ, టీడీపీ, జనసేన పిలిచిన సీట్లు ఇస్తామంటే కాదనడం ఎందుకు అన్నట్లుగా వ్యవహరించింది. 6 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లు తీసుకుంది. ఇక బీజేపీ, టీడీపీ, జనసేన జట్టు కట్టాక తొలి సభ చిలకలూరుపేటలో నిర్వహించారు. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రధాని వస్తే తమ కూటమికి మరింత లాభం కలుగుతుందని టీడీపీ, జనసేన భావించాయి. అయితే ఇక్కడే మోదీ మరోమారు తన చాణక్యం ప్రదర్శించారు. సభకు హాజరైన ప్రధాని ఇటు కూటమిని పొగిడారు, గెలిపించాలని కోరారు. అయితే అదే సమయంలో అధికార వైసీపీపై పెద్దగా విమర్శలు చేయలేదు. ఇప్పుడు ఇదే ఏపీలో చర్చనీయాంశమైంది. ఏపీలోని అధికార వైసీపీ 5 ఏళ్లు బీజేపీ ప్రభుత్వంలో చేరకపోయినా బయట నుంచి ప్రతి విషయంలో మోదీ సర్కారుకు మద్దతుగా నిలిచింది. ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చింది. భారతదేశంలో బీజేపీ అనుబంధంగా లేకుండా ఎండీఏలో చేరకుండా ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చిన ఏకైక పార్టీ వైసీపీనే. ఈ మేరకు దానిపై కృతజ్ఞతను చూపిస్తారు మోదీ. వైసీపీని నామమాత్రంగా విమర్శించారు. భవిష్యత్తులో అవసరం పడినా ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు. మొత్తంగా మోదీ చాణక్యం ఏపీలో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.